సార్ ఇంతకుముందు చెప్పింది మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. సార్ మళ్ళీ ఇప్పుడు ఒక డేట్ తీసుకుంటారు హెడ్ మాస్టర్ సార్ దగ్గర, మీకు ఇంటిమేషన్ చెప్తాము. ఇవాళ రేపు చేస్తాం. 2-3 రోజుల తర్వాత సార్ మళ్ళీ మన స్కూల్కి వస్తాం. వచ్చి మీకు ఏమి ఇస్తా ఉంటాడు సార్, ఒక చార్ట్ ఇస్తాడు, రంగు పెన్సిల్ కూడా, ఆ క్రేయాన్స్ కూడా సారే ఇస్తా ఉంటాడు. కాన్సెప్ట్ ఏంటంటే ఒక చదువుకుంటే వచ్చే లాభాలు ఏంటి అనేది మాటల ద్వారా కాకుండా ఏదైనా ఒక పిక్చర్ వేసి చూపియండి. దాని గురించి మీరే ఏం చేసుకోండి, ఒకటి ఊహించుకోండి. అంటే చదువుకుంటే లాభాలు ఏంటి, చదువుకుంటే ఎట్లా అభివృద్ధి చెందడము అనేది ఒక ఆ పిక్చర్ చూడగానే అర్థం కావాలి. అట్లా చార్ట్ మీద మీరు గీస్తే దాంట్లో అవన్నీ కూడా బెస్ట్ గా ఉన్నవి సారు హైదరాబాద్ లో ఏదన్నా మంచి ప్రదేశాలలో ఏం చేస్తారు, వాటిని డిస్ప్లే చేస్తారు. ద బెస్ట్ ఉన్నాయి అక్కడ. మళ్ళీ మంచిగా ఉన్నాయి దేశం నేషనల్ లెవెల్లో కూడా డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంది. సో అది ఎవరు వేసిండ్రు అనేది ఆ కింద మీ పేరు, మీ క్లాసు, మీ రూల్ నెంబర్, మీ స్కూల్ పేరు, మీ ఫోన్ నెంబర్ కూడా వేస్తే అది ఎక్కడ పోయినా కూడా అది డిస్ప్లే ఫలానా స్కూల్ విద్యార్థి వేసిందని తెలుస్తుంది. ఇది మీకు ఒక దేశ స్థాయిలో గుర్తింపు పొందడానికి ఒక చక్కనైన అవకాశము సార్ మనకి ఇస్తున్నాడు. కాబట్టి మీరు మంచి ఆలోచన చేసి దాన్ని ప్రిపేర్ అయ్యి ఈ 2-3 రోజులలో ప్రిపేర్ అండి, బొమ్మలు వేయడానికి సిద్ధంగా ప్రాక్టీస్ చేయండి. అది సాధ్యత. ఓకే, అర్థమైందా మీకు అందరు? ఓకే, థ్యాంక్ యూ. మీ అందరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న మీ అందరు కూడా కంపల్సరీ 100% బాయ్స్ మీరు డ్రాప్ అవుట్ కావద్దు, అమ్మాయిలు మీరు డ్రాప్ అవుట్ కావద్దు. ఒకవేళ అమ్మ నాన్న చదివించుకుంటే హాస్టల్స్ ఉన్నాయి, చాలా రెసిడెన్షియల్స్ ఉన్నాయి, చదివిస్తాం. ఒకవేళ మిమ్మల్ని చదివేటికి ఎవరైనా ఇబ్బంది ఉంది, హాస్టల్స్ కూడా సీట్ రాకుంటే 100% నేను షూరిటీ తీసుకుంటాను. 100% మీకు చదివేయడం కోసం ఎక్కడైనా వస్తాను. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో లేదా హాస్టల్స్ లో లేదా హోమ్స్ కూడా ఉన్నాయి, అందులో మిమ్మల్ని చదివేయడానికి 100% నేను షూరిటీ తీసుకుంటాను. నేను అన్నం తింటున్నాను, మా అమ్మ నన్ను కనిపించింది కాబట్టి మాట ఇస్తున్నా, మాట ఇచ్చిన మాట కోసం ఖచ్చితంగా నేను ఉండే అలా. ఎందుకంటే ఇంతకుముందే తప్పట్లేదు, మీరు డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు నా దానికి వస్తే అప్పుడు మిమ్మల్ని చదివిస్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది, అప్పుడు చెప్పట్లు అవుతారు. కాబట్టి అట్లా చాలా మంది పిల్లలు మేము చదివించడం జరుగుతుంది. 100% డ్రాప్ అవుట్ కాకండి. అబ్బాయిలు మీరందరూ కూడా దయచేసి మీ సిస్టర్స్ ఉంటారు, మిమ్మల్ని ఎట్లయినా మీ అమ్మ నాన్న చదివిస్తారు. కానీ మీ సిస్టర్స్ ని మీరు డ్రాప్ అవుట్ అయితే చేయించకండి, మీ అమ్మలతో మాట్లాడించండి. మీరు రేపు ఫ్యూచర్ లో బాగుపడాలంటే మీ సిస్టర్స్ కానీ మీకు వచ్చే మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఫ్యామిలీ అమ్మాయిలు కూడా చదువుకొని ఉంటే మీ ఫ్యామిలీ మంచి సెట్ అవుతుంది, బాగుపడుతుంది. కాబట్టి ఇంట్లో పొదుపు సంఘాలు పెడుతున్నారు. ప్రతి రూపాయి కానీ అమ్మాయిలే అమ్మలే మన అమ్మ తల్లి పొదుపు చేసి కాపాడుతుంది. కాబట్టి ప్రతి రూపాయిని సేవ్ చేస్తుంది. ఎట్లా కుటుంబాన్ని పోషించాలనో అమ్మకే తెలుసు బాగా. కాబట్టి మనం అందరం మీ బాయ్స్ దయచేసి మీ ఇంటికి పోయిన తర్వాత మీ అమ్మ నాన్న చెప్పండి, ఈరోజు ఇలా జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని డ్రాప్ అవుట్ చేయకండి, మేము మీకు చెడు పేరు తీసుకురామనేది మీ అమ్మ నాన్నకు షూరిటీ ఇవ్వండి, హామీ ఇవ్వండి. మీ ప్రవర్తన నచ్చక వాళ్ళు డ్రాప్ అవుట్ చేస్తారు, ఏదో పనిలో పెట్టిస్తారు, పెళ్లి లేకుండా కనీసం పనిలో పెట్టిస్తారు. కాబట్టి ఆ విధంగా మీరు అగ్గి కాకుండా కోరుకుంటూ చివరిగా మనం అందరం బయటకు వెళ్ళి ఇక్కడ గ్రూప్ ఫోటో తీసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? థ్యాంక్ యూ.